జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తే విజయం మనదే అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. సర్వేల ఆధారంగానే అభ్యర్థి ఎంపిక ఉంటుందని, ఇందులో హైకమాండ్దే తుది నిర్ణయం అని చెప్పారు సీఎం. ఇక ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఉందన్నారు రాష్ట్ర మంత్రి వివేక్. జూబ్లీహిల్స్ బైపోల్ పై ఫోకస్ చేసింది కాంగ్రెస్. ఇందులో భాగంగా మంత్రులు, ముఖ్య నేతలతో కీలక రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఉప ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు సీఎం. బైపోల్లో విజయం కోసం పోలింగ్ బూతుల వారీగా సమగ్ర ప్రచార ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ప్రతి పోలింగ్ బూత్ కు ఇన్ఛార్జీలు నియమించుకోవాలని సూచించారు. అక్కడ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై నియోజకవర్గ పరిధిలోని డివిజన్ల ఇన్ఛార్జీలతో సీఎం సమావేశమయ్యారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు ముఖ్యమంత్రి. ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రచారం చేయాలన్నారు. అభ్యర్థి ఎంపిక హైకమాండ్ చూసుకుంటుందని, దీనిపై ఎవరూ ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదన్నారు. సర్వేల ఆధారంగానే అభ్యర్థి ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ గెలిపే లక్ష్యంగా అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. డివిజన్ల ఇన్ఛార్జీలు చురుగ్గా ఉండాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే చర్చించుకొని పరిష్కరించుకోవాలన్నారు సీఎం. కార్యకర్తల పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని తెలిపారు రేవంత్ రెడ్డి. నియోజకవర్గంలోని సమస్యలను గుర్తించి వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జీలకు చెప్పారు సీఎం. దీంతో ప్రజలకు ప్రభుత్వంపై మరింత నమ్మకం పెరుగుతుందన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజలకు భరోసా కల్పించాలని వివరించారు. ఉప ఎన్నికల్లో మన పార్టీనే గెలుస్తుందని ఇప్పటికే పలు సర్వేలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయన్నారు. గత సర్వేల కంటే ప్రస్తుతం చాలా మెరుగయ్యాయన్నారు. సానుభూతి ఎజెండాగానే బీఆర్ఎస్ ప్రచారానికి వెళ్తుందని, కానీ మనం మాత్రం అభివృద్ధి, సంక్షేమ ఎజెండాగా ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉందన్నారు. రివ్యూ మీటింగ్ కు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జూబ్లీహిల్స్ బైపోల్ ఇన్ఛార్జీలు మంత్రులు పొన్నం, తుమ్మల, వివేక్ వెంకటస్వామితో పాటు మంత్రి పొంగులేటి, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సిటీ మేయర్ విజయలక్ష్మి, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఉందని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి సమావేశంలో వివరించారు. స్థానికంగా విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుస్తున్నామని తెలిపారు. ప్రభుత్వంపై ప్రజలే సానుకూల దృక్పథం ఉందన్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలతో సర్కార్పై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని చెప్పారు. ఈ సానుకూల వాతావరణం జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ విజయానికి ఉపయోగపడుతుందని వివరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు సీరియస్ గా తీసుకున్నాయి. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ చూస్తుంటే, జూబ్లీహిల్స్ బైపోల్ నెగ్గి రాష్ట్రంలో తమ ప్రభుత్వానికి ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని, ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని అధికార కాంగ్రెస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. మరోవైపు గ్రేటర్లో తమకు మంచి పట్టు ఉండటంతో జూబ్లీహిల్స్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ ఫస్ట్ వీక్ లో బైపోల్లో జరిగే అవకాశం ఉందని అంటున్నారు నేతలు.